వినబోయే ముందు చిన్న ప్రకటన. మార్చి నెల, ఏప్రిల్ నెల మనకి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి మొత్తం? దాంట్లో కష్టమైన పుస్తకం, కొద్ది కష్టమైన పుస్తకం అందరికీ సంఖ్య రోమీలకి రాసిన పత్రిక. సో ఆ రోమీలకి రాసిన పత్రికలో మొత్తం 16 అధ్యాయాలు ఉంటాయి. ఈ 16 అధ్యాయాల మీద 4 సార్లు పరీక్షలు పెట్టాము. అంటే ఒక్కొక్కసారి 4 అధ్యాయాల మీద, ఫస్ట్ 4 అధ్యాయాల మీద ఒక పరీక్ష, తర్వాత 4 నుండి 8కు ఇంకో పరీక్ష, అలా 4 సార్లు పరీక్షలు పెట్టామండి. దాంట్లో టాప్ వచ్చిన 3కి ప్రైజ్ ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరూ బాగా రాశారు, కానీ అందరికీ ఇప్పుడు ఇవ్వలేము కాబట్టి టాప్ 3కి. మొదటగా మార్కులు వచ్చింది ఎవరికంటే, ఒక చిన్న వీడియో చూసిన తర్వాత క్లాపర్స్. అపోస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. అపోస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. లైట్స్ అనండి. ఇలా సిబిటిఎస్ బొంగరాల్ బీడ్లో అండి, అమ్మారావు గారు కాలేజ్లో ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకల్లా మీకు ఏంటంటే ఒక అధ్యాయం మీద 5 క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. ఆ అధ్యాయం పొద్దున్నే లేవగానే వాక్యంతో మన జీవితాన్ని, మన డేని స్టార్ట్ చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రతిరోజు పొద్దున్నే ముందు రోజు చెప్పేస్తాం అనమాట. రేపు ఇవాళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చెప్తాం. సో ఆ అధ్యాయం అంతా మీరు చదువు ఉంటారు. 5ంటికి మీకు 5 క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. మీరు ఆ క్వశ్చన్లకి మీరు చదివి ఉంటారు కాబట్టి వాటికి ఆన్సర్ రాస్తారు. అలా అయినా సరే మనం పొద్దున్నే మన డే, మనం ఎంతో బిజీ ఉంటాం, ఫస్ట్ లేవగానే ఏం చేస్తామండి, ఫోన్ ఎక్కడ ఉందని ఎదుర్కొంటాం. అలా కాకుండా వాక్యాన్ని కొద్దిగా చదవాలి, మన డేని వాక్యంతో మొదలు పెట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతిరోజు వాక్య ధ్యానం ఉంటుందండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు చెప్పినట్టయితే మీ నెంబర్ ఇస్తే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం, మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు వాక్యాన్ని చదవచ్చు. మేమే చెప్తాం అనమాట, మీకు రేపు ఈ అధ్యాయం, ఎల్లుండి ఈ అధ్యాయం, ఇలా ఆ అధ్యాయాన్ని మీరు బాగా చదివి 5 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే మీకు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఆహా, మంచి వాక్యాన్ని చదివాను, ఆ క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేయగలిగాను. అలాగనే ఈ ఎగ్జామ్ కూడా దాంట్లో నుండి వచ్చింది అనమాట. ఇప్పుడు రోమీలు రాసిన పత్రిక జరిగింది, నెక్స్ట్ ఏంటి గలతీలు రాసిన పత్రిక మీద పెడదామని ఇంకో ఆలోచన అనమాట. అలా మీలో ఎవరైనా ఆసక్తి ఉండి ఆ గ్రూప్లో చేరాలి, మేము కూడా వాక్యాన్ని ప్రతిరోజు మా డేని కూడా
వాక్యంతో స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉందంటే మీకు మీ నెంబర్లు కనుక మాకు ఇస్తే, ఇక్కడ శ్యామన్న కానీ ఉదయ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, మీ నెంబర్లు కనుక ఇస్తే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. మీరు కూడా చదువుకోవచ్చు. ప్రతిరోజు మనం ఎంతో బిజీ ఉంటామండి, ఒక్కసారి మన ఫోన్ ఓపెన్ చేసామంటే మన జీవితం అంతా ఇంకా స్పీడ్గా జరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన వాక్యానికి, మనకి దేవుడిచ్చిన ఈ మహాజ్ఞానాన్ని మనం చదవాలని, దాంతో మన జీవితాన్ని స్టార్ట్ చేయాలని మంచి ఉద్దేశం అంతే. దాంట్లో మా స్వార్థం ఏం లేదండి. ఇప్పుడు ఈ రోమిలకు రాసిన పత్రిక మీద చెప్పా కదండి, 4 పరీక్షలు జరిగాయి అన్నమాట. ఫస్ట్ పరీక్ష 1 నుండి 4 అధ్యాయాల వరకు, తర్వాత 5 నుండి 8 వరకు, తర్వాత 8 నుండి 9 నుండి 12 వరకు, తర్వాత 12 నుండి 16 వరకు. ఈ 4 పరీక్షలలో యావరేజ్ తీసి ముగ్గురు విజేతల్ని ఎంచుకున్నాం అనమాట. మొదటి ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే అమ్మారావు గారి వాళ్ళ డాటర్, వాళ్ళ కూతురు ఆమనీకి వచ్చిందనమాట. ఒకసారి మీ చప్పట్లతో ఈ ఎగ్జామ్కి ప్రైజ్ మనీ 3,000 రూపాయలండి. టాప్ వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది అని ముందుగానే అనౌన్స్ చేసాం. చాలామంది జాయిన్ అయ్యారండి వాట్సాప్ గ్రూప్లో కూడా. ఆ చాలామంది ఆన్లైన్లో రాశారు పరీక్షలు, తర్వాత అట్లా నుంచి కాలేజ్కి వచ్చి రాశారు. ఫస్ట్ ప్రైజ్ ఆమనీకి వచ్చిందండి. ఒకసారి మీ చప్పట్లతో సెకండ్ ప్రైజ్ ఈ సభల యొక్క వన్ ఆఫ్ ద కన్వీనర్ ఉదయ్, సెకండ్ ప్రైజ్ ఉదయ్కి వచ్చిందండి. సెకండ్ ప్రైజ్ ఉదయ్ అండి. సెకండ్ ప్రైజ్ 2,000 రూపాయలండి. మూడోది వచ్చేటప్పటికి 1,000 రూపీస్ అనమాట. మూడో ప్రైజ్ వచ్చేటప్పటికి సిస్టర్ లీలా గారు. ప్రైజ్ మనీ 1,000 రూపీస్ అండి. థర్డ్ ప్రైజ్. మరొకసారి ప్రకటన అండి, మీలో కూడా ఎవరన్నా వాక్యాన్ని కనుక ధ్యానించాలనుకుంటే మాకు చెప్పినట్టయితే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. ప్రతిరోజు పొద్దున్నే 5 o'clock కల్లా మీకు ఒక అధ్యాయం చెప్తాం, 5 క్వశ్చన్లు ఇస్తారు. మీరు వాక్యాన్ని చదివి ఆ ప్రశ్నలు రాసి మీ డేని స్టార్ట్ చేయొచ్చు. ఇంతటితో ముగిస్తున్నా అండి. మెయిన్ మెసేజ్ మంచిది ప్రియులారా, మరి ప్రకటన తెలియజేశారు కదా. ఎవరైనా మరి బైబిల్ విద్యలో ప్రావీణ్యత సంపాదించాలి అనుకుని ఆసక్తి కలిగిన ఎవరైనా సరే మరి అన్న వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విలువైనటువంటి అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా అందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఆసక్తి కలిగిన వాళ్ళు సంప్రదించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మంచిది, మరి సమయంలో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండవ వర్తమానాన్ని మనం విందాం. దానికి ముందుగా రెండవ వర్తమానాన్ని నిమిత్తము ప్రార్థించి ముందుకు నడిపించవలసిందిగా బ్రదర్ ఎం నాగేశ్వరరావు గారు ఉప్పలపాడు నుంచి వారు వచ్చి మరి ముఖ్య వర్తమాన నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మరి ముఖ్య వర్తమాన నిమిత్తము ప్రార్థించి ముందుకు నడిపించవలసిందిగా బ్రదర్ ఎం నాగేశ్వరరావు గారు ఉప్పలపాడు నుంచి వారు మధ్యకు వచ్చారు. వారు ముఖ్య వర్తమాన నిమిత్తం ప్రార్థించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తారు. మంచిదండి, ప్రార్థించుకుందాం.
క్రీస్తునందు అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాలపు వేళ ఈ ప్రాంతంలో నీ మనసు వెదజల్లడానికి, అనేక మందిని నీ వైపు తిప్పడానికి ఎంతో ప్రయాసపడి సహోదరులు ఉదయ్ అలాగే మరియు సహోదరుడు వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మొదటి వర్తమానము అయిపోయినది. రెండో వర్తమానంలోనికి నీ దాసులు అందించాలని సిద్ధపడుతుండగా నీ కృపను తోడుగా ఉంచమని ఎంతో ప్రయాసతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ 3 దినాలు ఉన్నతమైనటువంటి నీ మాటలు అనేక మంది బిడ్డలు విని ఆత్మీయంగా బలపడినట్లు నీ కృపను తోడుగా ఉంచమని, ఈ 3 దినాల్లో అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నటువంటి నీ దాసులను నీ ఆత్మ ద్వారా బలపరిచి ఉన్నతమైనటువంటి నీ మనస్సు తెలుసుకొని ఆయా ఉన్నతంగా జీవించడానికి నీ కృపను తోడుగా ఉంచమని ప్రయాసపడుతున్న కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈ దినము విలువైనటువంటి నీ మాటలు అందించడానికి సిద్ధపడుతున్నటువంటి మా సిబిటిఎస్ డైరెక్టర్ అయినటువంటి అమ్మారావు గారికి నీ ఉన్నతమైన జ్ఞానాన్ని అందించి ఈ దినము మా ఆత్మలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని నీ బిడ్డ ద్వారా మాకు అందించమని, మా ప్రభును నీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రార్థించినటువంటి సహోదరులకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనమందరం కూడా వచ్చి ఉన్నాం ప్రియులరా. రెండవ వర్తమానాన్ని అందించడానికి దైవ సేవకులు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. మరి ఈ యొక్క 3 రోజుల క్రీస్తు విజ్ఞాన సభల్లో మొదటి రోజు ముఖ్య వర్తమానాన్ని అందించడానికి మరి దైవ జ్ఞానాన్ని సుదీర్ఘకాలం పాటు పరిశీలించి అనేక మంది విద్యార్థులని మహోన్నతిని విద్యలో ప్రావీణులుగా చేసి దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు గౌరవనీయులు బ్రదర్ కె అమ్మారావు గారు, సిబిటిఎస్ డైరెక్టర్ గుంటూరు, వారికి సమయాన్ని అప్పగిస్తుండగా అందరం చప్పట్లు కొడుతూ గౌరవప్రదంగా వారికి సమయాన్ని అప్పచెబుతాం. ప్రార్థన చేసుకున్నామండి.